Welcome to my channel BSc Degree 5th Sem Vector Integration. If f is equal to 4xzi minus y square j plus yzk, evaluate integral s fn into ds, where s is the surface of the cube bounded by x is equal to 0, y is equal to a, y is equal to 0, y is equal to a, z is equal to 0, z is equal to a ఇచ్చాడు. ఒకసారి ప్రాబ్లం అయితే చూడండి మా ప్రాబ్లం ఏమి ఇచ్చాడు ఏం కనుక్కోవాలి. ప్రాబ్లంలో ఫస్ట్ సర్ఫేస్ ఆఫ్ ది క్యూబ్ బౌండెడ్ బై ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా చేయాలి మా, ఇంపార్టెంట్ సమ్ ఇది. క్యూబ్ అయితే గీసుకోండి, క్యూబ్ అయితే గీసుకోండి. క్యూబ్ అయితే గీసుకోండి మా. క్యూబ్ అయితే గీసాను, ఓకేనా. మీరు పాయింట్స్ ఎలా అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి మా, పాయింట్స్ ఎలా అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఓకేనా. పాయింట్స్ ఎలా అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి. చూడండి, ఓ ఎం ఓఎం, చూడండి ఓఎం ఏని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, బి సి డి ఈ ఎఫ్, అలా మీరు పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఓకేనా. చాలా జాగ్రత్తగా చూడండి మా. ఫస్ట్ చూడండి మా, ఇలా మీరు పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఫస్ట్ ఫార్ములా ఏం చెప్పాను, ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్. ఇప్పుడు ఎక్స్ చూడండి మా, చాలా జాగ్రత్తగా చూడండి. పాయింట్స్ ఎలా తీసుకోవాలి అంటే, పాయింట్స్ ఎలా తీసుకోవాలి, పాయింట్స్ ఎలా తీసుకోవాలి అంటే ఎక్స్ చూడండి, ఈ పాయింట్ వచ్చేసి ఎంబిఏఎఫ్, ఓకేనా. నెక్స్ట్ ఈ వర్టిసెస్కి ఆపోజిట్ వర్టిసెస్ తీసుకున్నప్పుడు మైనస్ తీసుకోవాలి, ఓకేనా. అర్థమవుతుందేమో ప్రాబ్లం. అంటే డిఎస్ అంటే డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డివై ఇంటూ డిజెడ్, డివై ఇంటూ డిజెడ్. ఎఫ్ అయితే ప్రాబ్లంలో ఇచ్చాడు మా, ఎన్ అని తీసుకోవాలి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఐ మా, ఎన్ ప్లస్ ఎన్ తీసుకోవాలి, ఐ తీసుకోవాలి. అదే ఇక్కడ ఆపోజిట్గా వచ్చిందంటే ఏం తీసుకోవాలి, ఇక్కడ ఎంబిఏఎఫ్ మా, దీని ఆపోజిట్ వర్టిసెస్ ఎంతమ్మా, దీని ఆపోజిట్ ఆక్టెంట్ డిసిఓఈ, వైజెడ్ ప్లేన్ తీసుకొచ్చి చేయాలి ప్రాబ్లమ్స్కి. అదే ఇక్కడ మా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు ఏకి ఇలా చేయాలి. x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు ఏ, x ఈజ్ ఈక్వల్ టు ఏకి ఇలా చేయాలి. అదే y ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు ఏకి ఎలా చేయాలి చూద్దాం. డిఎంఎఫ్ఈ అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ అన్నప్పుడు వైజెడ్లు వస్తాయమ్మా, అదే మనకు 0 అంతేనా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి, వైజెడ్ లిమిట్స్ తీసుకోవాలి. ప్రాబ్లం ఇచ్చేసాడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏని ఇచ్చేసాడు, వై ఈక్వల్ టు 0 అని ఇచ్చేసి, వై అన్నప్పుడు XZ తీసుకోవాలి, జెడ్ అన్నప్పుడు XY తీసుకోవాలి. అర్థమైందమ్మా. ఇంటిగ్రల్ డబుల్ ఇంటిగ్రల్ తీసుకోవాలి. ఎఫ్ ఎంతమా, 4xzi మైనస్ వై స్క్వేర్ జే ప్లస్ వైజెడ్కే. ఎన్ అంటే ఏం తీసుకోవాలిమా, ఎన్ అంటే ఐ తీసుకోండి. ఏం తీసుకుంటారమ్మా, ఐ తీసుకోండి. ఐ బై ఎన్ అంటే ఐ డాట్ ఐ ఇంటూ డివై డిజెడ్. ఫార్ములా ఏంది మా, ఏం చెప్పాను,
లిమిట్స్ అయితే ఇచ్చేసాడు, వైజెడ్ లిమిట్స్. వై వేరియింగ్ ఫ్రమ్ 0 to a, అదే z వేరియింగ్ ఫ్రమ్ 0 to a. x 0 అయినప్పుడు వైజెడ్ లిమిట్స్ తీసుకోవాలి. ఓకే చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 0 to a, z ఈజ్ ఈక్వల్ టు 0 to a. ఇప్పుడు x 0 అంటే dx ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనమ్మా. x ప్లేస్లో మీరు 0 అయితే సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? 0 అయితే సబ్స్టిట్యూట్ చేయండి మా. చేయండి ఒకసారి 0. చూడండి, 4xz డాట్ i, 4xz డాట్ i అంటే చూడండి, అంటే జేలు లేవు కాబట్టి కేలు లేవు కాబట్టి 0 అయిపోతాయి. అంటే 4xz i డాట్ i వాల్యూ ఎంత? i డాట్ i వాల్యూ 1 మా. జేలు లేవు కేలు లేవు కాబట్టి 0 అమ్మా. అంటే dy dz అర్థమవుతుంది. i డాట్ i వాల్యూ 1. ఓకేనా? చూడండి ప్రాబ్లంలో ఏం తీసుకున్నాను? x ఈజ్ ఈక్వల్ టు a తీసుకున్నాను. అంటే సారీ అమ్మా, x ఈజ్ ఈక్వల్ టు a తీసుకున్నాను. x ఈజ్ ఈక్వల్ టు a తీసుకున్నప్పుడు i తీసుకోవాలి. ఓకేనా? x ఈజ్ ఈక్వల్ టు సారీ అమ్మా, ప్రాబ్లం కన్ఫ్యూజన్గా ఉంది. చూడండి మళ్ళీ చెప్తాను. ప్రాబ్లం అనేది ఇలా క్యూబ్ ఇచ్చాడమ్మా, OM ABCDEF. ఓకేనా? అంటే ఇది x ఈజ్ ఈక్వల్ టు ఏమ్మా, MFABకి, అదే DCOBకి అంటే x ఈజ్ ఈక్వల్ టు 0. అదే y ఈజ్ ఈక్వల్ టు 0కి DMFA ఆక్టెంట్స్ ఇవన్నీ, CBAO ఆక్టెంట్స్. జెడ్ వస్తే అమ్మా ఫస్ట్ ఏం తీసుకోవాలి? OEFA DCMB అంటే DMBC తీసుకోవాలి. సార్ x ఈజ్ ఈక్వల్ టు a వచ్చినప్పుడు కండిషన్ ఏంటి సార్ అంటే ఇక్కడ రాసి పెట్టుకోండి. x ఈజ్ ఈక్వల్ టు a, n వచ్చినప్పుడు i తీసుకోవాలని, అంటే dy dz తీసుకోవాలని రాసి పెట్టుకోండి. అదే x ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే n ఈజ్ ఈక్వల్ టు -i dy dz. ఈ టేబుల్ బాగా రాసి పెట్టుకోండి. అది y ఈజ్ ఈక్వల్ టు a వస్తే అమ్మా n ఈజ్ ఈక్వల్ టు j తీసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు a వస్తే n ఈక్వల్ టు j తీసుకోండి, dx dz. అదే y ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే అమ్మా n ఈజ్ ఈక్వల్ టు -j dx dz. అదే z ఈజ్ ఈక్వల్ టు a వస్తే అమ్మా n ఈజ్ ఈక్వల్ టు k తీసుకోండి, dx dy. z ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే అమ్మా n ఈజ్ ఈక్వల్ టు -k dx dy. టేబుల్ నేర్చుకోండి ఫస్ట్, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? కన్ఫ్యూజ్ అయితే అవ్వకుండా ఉండండి మా. చూడండి ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ ఏం తీసుకున్నాం? టేబుల్ బట్టి ఫాలో కాండి. టేబుల్ నీట్గా గీసుకోండి టేబుల్ని. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుందమ్మా. టేబుల్ గీసుకుంటే క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు a అంటే n ప్లేస్లో ఏం పెట్టాను? i తీసుకున్నాను. ఫార్ములా అయ్యింది $n/n/i ఇంటూ dy dz కదా. ఓకేనా? ఫార్ములా అదే కదమ్మా. n అంటే i తీసుకుంటున్నాను. ఓకే, అర్థమవుతుందా? y ఈజ్ ఈక్వల్ టు 0 to a, z ఈజ్ ఈక్వల్ టు 0 to a, 4x ఎంతమ్మా? a z ఇంటూ dy ఇంటూ dz. ఓకేనా? చూడండి 4a అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ z ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేసి z చేయకుండా y చేద్దాం. 1 చేస్తే y 0 to
0 to ఏమ్మా మీ ఇష్టం. మీరు సార్ మేము జడ్ చేస్తాం సార్ తర్వాత వై చేస్తామంటే మీ ఇష్టం అది. ఓకే, ఫస్ట్ అయితే జడ్నే చేసుకోండి. వై ఈజ్ ఈక్వల్ టు 0 మీ ఇష్టం. అలా చేసిన ఆన్సర్ రావాలి అది మొత్తానికి. జడ్ చేస్తే జెడ్ స్క్వేర్ బై 2 0 to a ఇంటూ డివై. డిజెడ్ అయితే చేశాను. 4a ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 to a 1/2 ఆఫ్ a స్క్వేర్ మైనస్ 0 ఇంటూ డివై. 4a ఇంటూ a స్క్వేర్ బై 2 కూడా కాన్స్టెంట్ ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 to a 1 ఇంటూ డివై. 1 చేస్తే ఎంతమా 4a క్యూబ్ బై 2 1 చేస్తే y ఇంటిగ్రల్ 0 to a 2 1 jar 2 2 jar 2a క్యూబ్ a మైనస్ 0 2a పవర్ 4 ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకోండి. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి, y ఈజ్ ఈక్వల్ టు a చేయాలి, y ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి, z ఈక్వల్ టు a చేయాలి, z ఈక్వల్ టు 0 అంతా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నేను x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే చేస్తున్నానమ్మా, x ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా చేయాలి. పుట్ ప్రాబ్లంలో x ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చేసాడు కదా, కండిషను ఇచ్చాడు కదా మా కండిషన్ x ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఏం చేయాలి? డబుల్ ఇంటిగ్రల్ అంటే ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్. ఏం తీసుకోవాలి? డిఎస్ అంటే డివై డిజెడ్. ఎన్ అంటే అమ్మా మైనస్ ఐ తీసుకోవాలి. ఏందమ్మా టేబుల్ చూడండి, మైనస్ ఐ డివై డిజెడ్. బాగుంది. అంటే డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ప్లేన్స్ వచ్చేసి వైజెడ్ ప్లేన్స్ తీసుకోవాలి. వైజెడ్ ప్లేన్ అంటే y వేరియింగ్ ఫ్రమ్ 0 to a. అర్థమైతే సింపుల్గా చేయొచ్చు మా. z వేరియింగ్ ఫ్రమ్ 0 to a. చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 0 a, z ఈజ్ ఈక్వల్ టు 0 to a, f డాట్ n బై n డాట్ i ఇంటూ డివై ఇంటూ డిజెడ్. డిఎస్ కదా, డిఎక్స్ అంటే డివై డిజెడ్ కదా. లిమిట్స్ అయితే రాశాను. y ఈజ్ ఈక్వల్ టు 0 to a అని, z ఈజ్ ఈక్వల్ టు 0 to a అని. ఎఫ్ అంటే ప్రాబ్లంలో ఎంతమా 4xzi మైనస్ y స్క్వేర్ j ప్లస్ yzకి n ఎంతమా డాట్ మైనస్ i ఇంటూ డివై డిజెడ్. n ఎంత మైనస్ i డాట్ i. చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 0 to a, z ఈజ్ ఈక్వల్ టు 0 to a, i డాట్ i వాల్యూ 1, 4xz మైనస్ i డాట్ i వాల్యూ ఎంత 1 ఇంటూ డివై ఇంటూ డిజెడ్. i డాట్ i వాల్యూ 1. అంటే ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 to a ఇంటిగ్రల్ z ఈజ్ ఈక్వల్ టు 0 to a. x అంటే ఎంత మా ప్రాబ్లంలో 0 కదా, 4 ఇంటూ 0 డివై డిజెడ్. టోటల్గా మొత్తం 0 మా. నేను ఎలా చేస్తున్నాను, మీరు ఎలా చేయాలో ఆలోచించండి. అర్థమవుతుంది మా ప్రాబ్లం అయితే. అదేవిధంగా టేబుల్ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు a, n ఈజ్ ఈక్వల్ టు j తీసుకోవాలి, dx dz తీసుకోవాలి. లిమిట్స్ అయితే పక్కాగా ఇచ్చేసాడు, y ఇచ్చేసాడు. y ఈజ్ ఈక్వల్ టు a తీసుకోండి, ఓకేనా. అంటే పుట్ y ఈజ్ ఈక్వల్ టు a అయితే తీసుకోండి మా, n ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోని చెప్పాడు, j తీసుకోని చెప్పాడు. ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ డాట్ n ఇంటూ డిఎస్ డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్, ఇక్కడ డిఎస్ అంటే ఏం తీసుకోని చెప్పాను, డిఎస్ అంటే y ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు a అంటే ఏం తీసుకొని చెప్పానమ్మా డిఎక్స్ డిజెడ్ కదా. అంటే డిఎక్స్ డిజెడ్ అంటే xz లిమిట్స్ రావాలి. x వేరియింగ్ ఫ్రమ్
0 to a అన్నాను. అది z వేరియింగ్ ఫ్రమ్ 0 to a అన్నాను. ఓకేనా? చూడండి ఒకసారి 0 to a ప్రాబ్లంలో ఎఫ్ అయితే ఇచ్చేసాడు మా. అంటే ఎఫ్ డాట్ ఎన్ బై ఎన్ డాట్ జే ఇంటూ డిఎక్స్ ఇంటూ డిజెడ్. ఎఫ్ అయితే ఇచ్చేసాడు. అంటే y ఈక్వల్ టు 0 అంటే xz లిమిట్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 to a, z ఈజ్ ఈక్వల్ టు 0 to a. ఎఫ్ అయితే ప్రాబ్లం ఎంత ఇచ్చాడమ్మా? 4xzi మైనస్ y2j 4xzi మైనస్ y2j ప్లస్ yzకి ఎన్ అంటే ఏం తీసుకోవాలి మా? జే కదా, డాట్ జే బై ఎన్ అంటే జే డాట్ జే ఇంటూ డిఎక్స్ ఇంటూ డిజెడ్ ఇంటీగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 to a, z ఈజ్ ఈక్వల్ టు 0 to a. జే డాట్ జే వాల్యూ ఎంతమా? ఈ వాల్యూ 0, ఇక్కడ ఐ లేవు కాబట్టి జేలు మాత్రం రాసుకోవాలి. మైనస్ y2 జే డాట్ జే వాల్యూ 1 ఇంటూ డిఎక్స్ డిజెడ్. ప్రాబ్లంలో అయితే x ఈజ్ ఈక్వల్ టు 0 to a, z ఈజ్ ఈక్వల్ టు 0 to a. y అంటే ఎంతమా? మైనస్ a² ఇంటూ డిఎక్స్ డిజెడ్, మైనస్ a² ఇంటూ డిఎక్స్ డిజెడ్. ఓకేనా? అర్థమవుతుంది మా. అంటే మైనస్ a² కాన్స్టెంట్, x ఈజ్ ఈక్వల్ టు 0 to a 1 చేస్తే మా z 0 to a ఇంటూ డిఎక్స్. అంటే మైనస్ a² x ఈజ్ ఈక్వల్ టు 0 to a మైనస్ 0 ఇంటూ డిఎక్స్ మైనస్ a³ ఇంటీగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 to a 1 ఇంటూ డిఎక్స్ మైనస్ a³ 1 చేస్తే ఎంతమా? x 0 to a మైనస్ a³ a మైనస్ 0 మైనస్ a⁴. ఓకేనా? అర్థమవుతుందమ్మా. y ఈక్వల్ టు a కూడా వచ్చేసింది. నెక్స్ట్ కండిషన్ y ఈక్వల్ టు 0 చూపించాలి. y ఈజ్ ఈక్వల్ టు 0 చూపించాలంటే అమ్మా చూడండి, చాలా జాగ్రత్తగా చేయాలి. n ఈక్వల్ టు మైనస్ j తీసుకోవాలి. అంటే చూద్దాం. అంటే y ఈజ్ ఈక్వల్ టు j, అంటే y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 కండిషన్లో n అంటే మైనస్, సారీ మరాఠీ తప్పు రాశాను. y ఈక్వల్ టు 0 వస్తే n ఈక్వల్ టు మైనస్ j, అంటే ds ఈజ్ ఈక్వల్ టు dy dx dz. లిమిట్స్ అయితే ప్రాబ్లంలో ఇచ్చేసాడు మా 0 to a అని. అంటే xz లిమిట్స్ 0 to అన్నీ 0 to a ఇచ్చేసాడు. అంటే x వేరియింగ్ ఫ్రమ్ 0 to a, z వేరియింగ్ ఫ్రమ్ 0 to a. ఈ ప్రాబ్లం అయితే ఇచ్చాడు మా. డబుల్ ఇంటిగ్రల్ అంటే ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్, డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాట్ ఎన్ బై ఎన్ డాట్ జే ఇంటూ డిఎక్స్ ఇంటూ డిజెడ్. డిఎస్ అయితే ఇచ్చేసాడు మా. ఇప్పుడు ఎన్ డాట్ జే కదా, ఇప్పుడు ఎన్ అంటే ఏం తీసుకోవాలి? లిమిట్స్ అయితే ఇచ్చేసాడు 0 to a 0 to a అని. ఎక్స్ అయితే ఇది, జెడ్ అయితే ఇది, కన్ఫ్యూజ్ కాకుండా రాసుకోండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 to a. ఎఫ్ అయితే ప్రాబ్లంలో ఇచ్చాడు మైనస్ 4xzi మైనస్ y2j ప్లస్ yzకి డాట్ ఎన్ ఎంత ఇచ్చాడమ్మా? మైనస్ జే అనుకోవాలి, చేయాలి. ఎన్ అంటే మైనస్ జే డాట్ జే ఇంటూ డిఎక్స్ ఇంటూ డిజెడ్. ఓకేనమ్మా. ఇంటిగ్రల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 to a. మల్టిప్లై అయితే చేయండి మా. ఐ డాట్ ఐ వాల్యూ 0 మైనస్ y²
j dot minus j dot j value by minus 1 into dx dz. The integral x is equal to 0 to a, z is equal to 0 to a, minus into minus plus minus y square j dot j value 1. ప్రాబ్లంలో y ఈజ్ ఈక్వల్ టు 0 అయితే తీసుకోమన్నాడమ్మా. అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 టు a, z ఈజ్ ఈక్వల్ టు 0 టు a, 0 ఇంటూ dx. 0 ఉంటే టర్మ్స్ అన్నీ ఏమవుతాయమ్మా? 0. ప్రాబ్లం అయితే లేదమ్మా. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు k తీసుకొని z ఈజ్ ఈక్వల్ టు a తీసుకోండి. లాస్ట్ కండిషన్ కదా. n ఈజ్ ఈక్వల్ టు k, z ఈజ్ ఈక్వల్ టు a, dx dy చేయండి. చూడండి, ఇంటీగ్రల్ ఎస్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్. డిఎస్ అంటే జెడ్ ప్లస్ జెడ్ ఉంటే తీసుకోవాలి, డిఎక్స్ డివై. ఓకేనా? చూడండి మా డబుల్ ఇంటిగ్రల్ అయితే అప్లై చేస్తున్నాను. అంటే ఈసారి డిఎక్స్ డివై చేయాలి. అంటే ఎక్స్ వేరియింగ్ ఫ్రమ్ 0 to a, y varying from 0 to a, ప్రాబ్లం అయితే ఇచ్చేసాడమ్మా. x ఈజ్ ఈక్వల్ టు 0 to a, y ఈజ్ ఈక్వల్ టు 0 to a, ఎఫ్ డాట్ ఎన్ బై ఎన్ డాట్ కే ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై. ఎఫ్ అయితే ప్రాబ్లంలో ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడంటే చెప్తాను. అంటే ప్రాబ్లంలో ఇక్కడ రాశాను 4xzi మైనస్ వై స్క్వేర్ జే ప్లస్ వైజెడ్కే ఎన్ అంటే అమ్మా కే ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై బై ఎన్ డాట్. ఎన్ అంటే కే అమ్మా, కే డాట్ కే. అప్లై అయితే చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a, వై ఈజ్ ఈక్వల్ టు 0 to a, కే డాట్ కే వాల్యూ అంటే వైజెడ్, కే డాట్ కే వాల్యూ 1 ఇంటూ డిఎక్స్ డివై. ఇక్కడ ఐలు జేలు లేవు కాబట్టి కేలు మాత్రమే మల్టిప్లై చేయాలి. చూడండి మా ఒకసారి ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ కదా ఈసారి తీసుకునేది, జెడ్ ఈక్వల్ టు ఏ అయితే సబ్స్టిట్యూట్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు 0 to a, y ఈజ్ ఈక్వల్ టు 0 to a, y z అంటే ay ఇంటూ డిఎక్స్ డివై. ఏ అయితే కాన్స్టెంట్ బయట రాసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 0 to a, y ఈజ్ ఈక్వల్ టు 0 to a, y ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై. ఫస్ట్ x అయితే చేయండి మా. x y ఈజ్ ఈక్వల్ టు 0 to a, y 1 చేస్తే x 0 to a ఇంటూ డివై. a ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 to a, y ఆఫ్ a మైనస్ 0 ఆఫ్ డివై. ఏ అయితే కాన్స్టెంట్ బయట రాసుకోండి మా. a ఇంటూ ఏ స్క్వేర్, y ఈజ్ ఈక్వల్ టు 0 to a 2y డివై. ఏ స్క్వేర్ y చేస్తే y స్క్వేర్ బై 2 టు 0 to a, ఏ స్క్వేర్ బై 2 కాన్స్టెంట్ మా, ఏ స్క్వేర్ మైనస్ 0, ఏ పవర్ 4/2. అదేవిధంగా ఎన్ ఈక్వల్ కే అయితే వచ్చేసింది. జెడ్ ఈక్వల్ టు 0 అయితే చేయాలి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే కదా, జెడ్ ఈక్వల్ టు 0 చేద్దాం. లాస్ట్ కండిషన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే. ప్రాబ్లం అయితే ఇచ్చాడమ్మా. ఒక్క చేసామంటే మొత్తం చేసుకోవచ్చు. ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్. డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్వై లిమిట్స్ కాబట్టి ఎక్స్వై వేరియింగ్ డిఎస్ అంటే డిఎక్స్ డివై తీసుకోండి మా, జెడ్ ప్లేన్ కాబట్టి. ఎక్స్ వేరియింగ్ ఫ్రమ్ 0 to a, వై వేరియింగ్ ఫ్రమ్ 0 to a. అంటే 0 to x వేరియింగ్ అంటే 0 to a, y ఈజ్ ఈక్వల్ టు 0 to a, ఎఫ్ డాట్ ఎన్ బై ఎన్ డాట్ కే ఇంటూ డిఎస్ అంటే డిఎక్స్ డివై మా.
ఈ ప్రాబ్లం అయితే ఇచ్చాడు x ఈజ్ ఈక్వల్ టు 0 to a, y ఈజ్ ఈక్వల్ టు 0 to a. ఎఫ్ అయితే ప్రాబ్లంలో తీసుకున్నానమ్మా 4xzi మైనస్ y2j ప్లస్ yzk. 4xzi మైనస్ i2j, మీకు ప్రాబ్లం అయితే అర్థమైంది కదా, అలా చేసుకోవాలి. yzk n అంటే ఏం తీసుకోవాలి మా మైనస్ k ఇంటూ dx ఇంటూ dy బై n అంటే మైనస్ k మా k. x ఈజ్ ఈక్వల్ టు 0 to a, y ఈజ్ ఈక్వల్ టు 0 to a. చూడండి k అంటే y z k డాట్ మైనస్ కామన్ తీసుకుంటే k డాట్ k బై మైనస్ ఆఫ్ k డాట్ k ఇంటూ dx ఇంటూ dy. సరే ఇక్కడ ఐలు జేలు ఉన్నాయంటే ఇక్కడ ఐలు జేలు లేవు కాబట్టి 0i ప్లస్ 0j తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 0 to a, y ఈజ్ ఈక్వల్ టు 0 to a, yz k డాట్ k వాల్యూ 1 బై మైనస్ 1 2 dx ఇంటూ dy. ప్రాబ్లంలో z ఈజ్ ఈక్వల్ టు 0 అయితే తీసుకోండి మా టర్మ్ అంతా 0 అయిపోయింది. x ఈజ్ ఈక్వల్ టు 0 to a, y ఈజ్ ఈక్వల్ టు 0 to a 0 y, z అంటే 0 కదా, dx ఇంటూ dy టోటల్గా టర్మ్ మొత్తం 0. ఇప్పుడు కనుక్కునేటన్నీ నేను ఫస్ట్ మీరు క్యూబ్ అయితే గీసుకోండి. నేను కనుక్కునేటన్నీ మీరు మళ్ళీ రాయకుండా చాలా జాగ్రత్తగా చెప్తాను చూడండి. క్యూబ్ అయితే గీస్తున్నాను అంటే O M A B C D E F. చూడండి మా ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ 6 కనుక్కున్నాను మొత్తం, ప్లస్ ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ ప్లస్ ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ ప్లస్ ఇంటిగ్రల్ ఎస్ ఇక్కడ ఈమ్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ ప్లస్ ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్. ఫస్ట్ ఏం చేశానంటే ఫస్ట్ ఈ ప్లేన్ చూడండి ఎంబిఏఎఫ్, తర్వాత దీనికి ఆపోజిట్ ఎంబిఏఎఫ్ ఆక్టెంట్ డిసిఓఈ ఫస్ట్ అయిపోయింది మా. సెకండ్ డిఎంఎఫ్ఈ, నెక్స్ట్ సిబిఏఓ, నెక్స్ట్ చూడండి సిడిఎంబి, నెక్స్ట్ ఓఈ. చూడండి మా దీనికి ఆపోజిట్ ఇది, దీనికి ఆపోజిట్ ఇది, దీనికి ఆపోజిట్ ఇది. ఓకేనా, రాసుకోండి మా. ఫస్ట్ ఎంబిఏఎఫ్ మీరు ఇష్టం ఎలా అయినా తీసుకోండి. ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ ఒకటి, నెక్స్ట్ మా చూడండి డిసిఓఏ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ ఫస్ట్ 2 అయిపోయాయి. ఎక్స్ ఈక్వల్ టు 0 ఎక్స్ ఈక్వల్ టు అయిపోయాయి. డిఎంఎఫ్ఈ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ ప్లస్ నెక్స్ట్ సిబిఏఓ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్, నెక్స్ట్ మా సిడిఎంబి మనకు అర్థమైతే చాలు మా, మనం ఎలా అయినా చేసుకోవచ్చు. ప్లస్ ఓఏఎఫ్ఈ ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది మా? ఫస్ట్ ఏమొచ్చింది వాల్యూ 2a/4 వచ్చింది ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ వాల్యూ 0 వచ్చింది ఈక్వేషన్ నెంబర్ 2. థర్డ్ వాల్యూ -a/4 మా. ఫోర్త్ వాల్యూ 0 వచ్చేసింది మా. ఫిఫ్త్ వాల్యూ a/4/2 వచ్చింది మా. సిక్స్త్ వాల్యూ 0 అయితే వచ్చేసింది. అంటే మీరు ఈక్వేషన్ 1 రాయండి మాట కూడా. 2 3 4 5 6 యాడింగ్ ఏం రాస్తారు ఇక్కడ, యాడింగ్ అనే మాట రాయండి మా. ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి? 2a/4. సెకండ్ వాల్యూ 0. సెకండ్ ఈక్వేషన్ 0. థర్డ్ ఈక్వేషన్ -a/4
మైనస్ ఏ పవర్ 4 ఫోర్త్ ఈక్వేషన్ ఎంతమ్మా 0 వచ్చేసింది ఫోర్త్ ఈక్వేషన్. ఫిఫ్త్ ఈక్వేషన్ మా ఏ పవర్ 4/2. సిక్స్త్ ఈక్వేషన్ మా 0 అయితే వచ్చేసింది. దీనికి సింప్లిఫై చేయండి మా, ఏమొస్తే అది ఆన్సర్. 2a పవర్ 4 మైనస్ ఏ పవర్ 4 ప్లస్ ఏ పవర్ 4/2. 2a పవర్ 4 నుంచి ఏ పవర్ 4 పోతే ఏ పవర్ 4 ప్లస్ ఏ పవర్ 4/2. ఎల్సిఎం 2 కట్టండి మా. 2a పవర్ 4 ప్లస్ ఏ పవర్ 4 3a పవర్ 4/2. ఇలా చేస్తే మీకు 10 మార్క్స్ పక్కా వస్తాయమ్మా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా సబ్స్క్రైబ్ చేసుకోండి మా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ. డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, చెప్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.